హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ నుంచి అంటే ఐపీపీబీ నుంచి మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక 344 వేకెన్సీస్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించినటువంటి ఇందులో మనకి మెన్షన్ చేసినట్టు చూసినట్లయితే కనుక ఈ పోస్టులు అనేటువంటిది ఇంక్రీస్ లేకపోతే డిక్రీస్ అవ్వచ్చు అని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. అయితే స్టేట్ వైజ్గా మనకి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ గాను మొత్తం 8 వేకెన్సీస్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. ఐపీపీబీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట అండి. మొత్తం 8 పోస్టులు అనేటువంటిది ఉన్నట్లుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసుకున్నట్లయితే కనుక 15 పోస్టులు అనేటువంటిది ఇచ్చినట్లుగా మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో తెలంగాణకు వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 15 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. తెలంగాణకు వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 15 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కనుక 8 పోస్టులు వెరసి 23 పోస్టులు అనేటువంటిది రెండు తెలుగు రాష్ట్రాలకి వేయడం జరిగింది అనమాట. అయితే మనకి నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా ఈ పోస్టులు అనేటువంటిది పెరగొచ్చు తగ్గొచ్చు అని చెప్పేసి వేయడం జరిగిందనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి 23 పోస్టులు ఏవైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 8 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 8 పోస్టులకు సంబంధించినటువంటిది, అదే రకంగా తెలంగాణకు సంబంధించినటువంటి 15 పోస్టులు ఏ జిల్లాలకు ఉన్నాయి అనేటువంటిది డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. సో ఆంధ్రప్రదేశ్ మనం చూసుకున్నట్లయితే కనుక అనంతపూర్లో చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ అనేటువంటిది ఉండడం జరిగింది. భీమవరంలో ఒక పోస్టు, ఆంధ్రప్రదేశ్ మార్కాపూర్లో ఒక పోస్టు, నంద్యాలలో ఒక పోస్టు, నర్సరావుపేటలో చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు, విశాఖపట్నంలో 2 పోస్టులు వెరసి విశాఖపట్నం అదే రకంగా నర్సరావుపేటలో 2 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. 2 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. మిగతా దాంట్లో చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క పోస్ట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణకు వచ్చేసరికి చూసినట్లయితే కనుక నాగర్ కర్నూలులో 2 పోస్టులు తప్పించి మిగతా వాటన్నిటిలో ఒక్కొక్క పోస్ట్ ఇవ్వడం జరిగిందనమాట అండి. అంటే నాగర్ కర్నూలు ఒక జిల్లా తీసేస్తే మిగతా 12 జిల్లాలకు గాను ఒక్కొక్క పోస్ట్ 13 జిల్లాలకి ఒక్కొక్క పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఆదిలాబాద్కి వచ్చి ఒక పోస్టు, హన్మకొండకు ఒక పోస్టు, నెక్స్ట్ గాంధీ చౌక్ ఖమ్మంకి ఒక పోస్టు, హుజూర్ నగర్కి ఒక పోస్టు, హైదరాబాద్కి ఒక పోస్టు, కరీంనగర్కి ఒక పోస్టు, మహబూబ్ నగర్కి ఒక పోస్టు, మంచిర్యాలకు ఒక పోస్టు, మెదక్కి ఒక పోస్టు, నిర్మల్కి ఒక పోస్టు, సంగారెడ్డికి ఒక పోస్టు, నిజామాబాద్కి ఒక పోస్టు, సంగారెడ్డికి ఒక పోస్టు, సిద్దిపేటకి ఒక పోస్టు. ఈ రకంగా మొత్తం మనకి 15 పోస్టులు అనేటువంటిది 14 జిల్లాలకి మనకి డివైడ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఇది బ్రేకప్ వేకెన్సీస్గా ఇచ్చినట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఏజ్ సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఏ విధమైనటువంటి డిసిప్లిన్ అనేటువంటిది లేదు, జస్ట్ రెగ్యులర్ లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏ చేసినా కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది యాజ్ ఎ జీడిఎస్గా ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. మినిమం ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి కంపల్సరీగా జీడిఎస్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కంపల్సరీ అడగడం జరిగింది అనమాట అండి. సో ఈ డిసిప్లిన్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకి తెలపడం జరిగింది అనమాట అండి. పే స్కేల్ చూసుకున్నట్లయితే కనుక మంత్లీ వచ్చేసి 30,000 అనేటువంటిది పే స్కేల్ ఉంటున్నట్లు ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అయితే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ విధానం అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ విధానం అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క పర్సంటేజ్ అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ వచ్చినటువంటి పర్సంటేజ్నే మ్యాక్సిమం మీరు మెమోరాండంగా తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ పర్సంటేజ్ కాకుండా బ్యాంక్ ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటే, ఒకవేళ పోస్ట్ ఎక్కువకి అప్లై చేసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. లేకపోతే మ్యాక్సిమం పర్సంటేజ్ ఓరియంటెడ్గా తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి ఒకటే పర్సంటేజ్ వచ్చినట్లయితే కనుక మరి అప్పుడు ఏం చేస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక డిఓపి అనేటువంటిది దీని యొక్క రీజన్ అనేటువంటి తీసుకుని వారికి ఇస్తుంది, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా వారికి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. కంపల్సరీగా గ్రాడ్యుయేషన్లో వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ మార్క్స్ అనేటువంటి ఇచ్చేటప్పుడు ఒక క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించినటువంటి డెసిమల్ పాయింట్స్ అవుతున్నటువంటి 2 డిజిట్స్ ఏవైతే వాటి కంపల్సరీ మెన్షన్ చేయాలని చెప్పేసి ఇందులో వీరు తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినప్పుడు అంటే ఒకవేళ గ్రాడ్యుయేషన్ పరంగా పర్సంటేజ్ పరంగా లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఒకవేళ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎన్ఓసి తీసుకురావాలని చెప్పేసి, అదే రకంగా
ఎంప్లాయీస్ దగ్గర నుంచి మైనర్ పెనాల్టీస్ ఏమైనా ఉంటే కనుక వాటి తీసివేయాలని చెప్పేసి విజిలెన్స్ సర్వీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవాలని చెప్పేసి ఈ రకంగా అడగడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక రూ. 750 నాన్ రిఫండబుల్ రూ. 750 అనేటువంటిది అప్లికేషన్ ఫీజు వీళ్ళు చెల్లించాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ ఏ రకంగా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి మంత్లీ రెవెన్యూ టార్గెట్స్ అనేటువంటిది ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సేల్స్ బ్యాంక్ సంబంధించిన ప్రొడక్ట్స్ వాటిని అచీవ్మెంట్స్ అనేటువంటి చేయాలి, టార్గెట్స్ అనేటువంటి తీయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఎవరైతే ఏరియాస్లో ఉంటారో ఆ బ్రాంచ్ సంబంధించినటువంటి ఆఫీస్ జ్యూరిస్డిక్షన్ సంబంధించినటువంటి ఏరియాలు ఉంటారో వారికి సంబంధించినటువంటి కస్టమర్ ఎక్విజిషన్ ఈవెంట్స్ అనేటువంటిది క్యాంపెయిన్స్ అనేటువంటిది వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ తీసుకురావడం గురించి అని చెప్పేసి చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. జీడిఎస్ అండ్ ఐపీపీబీ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి వారికి కూడా వారికి అవగాహన అనేటువంటిది కల్పించాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఐపీపీబీ అసిస్టెంట్ ఐపీపీబీ ఆఫీసర్ ఆపరేషన్స్ అనేటువంటిది వీరు చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. తర్వాత వీరు కస్టమర్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇందులో మీరు తెలపడం జరిగింది. ఇంకా బ్యాంకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి డ్యూటీ ఉన్నా కానీ వాళ్ళు చేయాలని చెప్పేసి జాబ్ ప్రొఫైల్లో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎడిట్ ఎప్పుడు చేసుకోవచ్చు, ఫీ పేమెంట్ ఎప్పుడు అని మనం చూసుకున్నట్లయితే కనుక 10/11 అంటే రేపటి దినం నుంచి మనకి 11/10 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అయిందండి. 31st తోటి ఇది ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. మరొక 7 డేస్లో ఇది ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మాక్సిమం అందరూ అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 31st అనమాట అండి. మీరు ఇంక పోస్ట్కి అప్లై చేసుకోకపోతే వెంటనే మీరు పోస్ట్కి అప్లై చేసుకోండి. సో ఇది ఐపీపీబీఎస్ నుంచి అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలతో కొనేటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.